పాకిస్తాన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలోని అదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ కు మరొకసారి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ ఆర్మీని కూడా హెచ్చరించడం జరిగింది. పాకిస్తాన్ సైన్యం అండగా ఉందనే ధైర్యంతో ఉగ్రవాదులు ధీమాగా ఉండేవారని, కానీ భారతదేశం మిలిటరీ ఆ ధైర్యాన్ని తుంచేసింది అని వివరించారు. టెర్రరిస్టులతో పాటుగా పాకిస్తాన్ మిలిటరీ బేస్లను ధ్వంసం చేసిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఒక కొత్త లక్ష్మణ రేఖను గీసింది అని పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఏ మూలన దాక్కున్నా, పాకిస్తాన్ లో ఎక్కడ నక్కినా వారి ఇంట్లోకి దూరి మరి కొడతామని స్పష్టం చేసిందన్నారు. భవిష్యత్తులో మరేదైనా ఉగ్రదాడి జరిగితే భారత్ సాలిడ్ అటాక్ చేస్తుంది అని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం అదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ సైనికులతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి సైన్యాన్ని కలిశారు నరేంద్ర మోడీ. వారి పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కొనియాడారు. ప్రధాని అక్కడికి వెళ్ళగానే సైనికులంతా భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో స్వాగతించారు. అది కేవలం ఒక నినాదమే కాదని, మన దేశం కోసం సైనికులు ప్రాణాలను అంకితం చేసే ఒక ప్రతిజ్ఞ అని వివరించారు. భారత సైనికుల ప్రజ్ఞా పాఠవాలు చరిత్రలో లిఖించబడతాయి అని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సైనికులకు తన అభినందనలు తెలిపారు. భారత సైన్యం ఉగ్రవాదులు తమను రక్షిస్తాయని భావించే పాకిస్తాన్ ఆర్మీ వెన్ను విరిచిందన్నారు. మన సైనికులు వారి ఇంటి నడిబొడ్డులోకి కొట్టగలమని నిరూపించింది అని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. అలాగే సీమాంతర ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరిని మోడీ పునరుద్ఘాటించారు. మేము ఇంట్లో దూరి మరి కొడతాం, మీకు కనీసం పారిపోయే అవకాశం కూడా ఇవ్వమని ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. అలాగే భారత ఆధునిక మిలిటరీ సామర్థ్యాన్ని కొనియాడిన నరేంద్ర మోడీ, మన డ్రోన్లు, మిసైల్స్ వీటి గురించి ఆలోచిస్తేనే పాకిస్తాన్ కు నిద్రలేని రాత్రులు మిగులుతాయి అని నరేంద్ర మోడీ అన్నారు. ఇకపై ఎలాంటి ఉగ్రదాడులకైనా ఆపరేషన్ సింధూర్ వంటి సమాధానమే ఉంటుంది అని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై భారత లక్ష్మణ రేఖ ఇప్పుడు స్పష్టంగా ఉంది. మరో ఉగ్రదాడి జరిగితే భారత్ ఇంకా గట్టిగా సమాధానం ఇస్తుంది. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ లో ఇదే జరిగింది. ఇకపై ఆపరేషన్ సింధూర్ వంటి సమాధానమే ఉంటుంది అని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. అలాగే ఆపరేషన్ సింధూర్ లోని ప్రతి క్షణం భారత దళాల శక్తి సామర్థ్యాలకు అద్దం పట్టింది అని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. భారత దళాల మధ్య సమన్వయం అత్యద్భుతం. ఆర్మీ, నేవీ, వాయుసేన అద్భుతమైన సమన్వయాన్ని ప్రదర్శించాయి. సముద్రంలో నేవీ ఆధిపత్యాన్ని చెలాయిస్తే సరిహద్దుల్లో ఆర్మీ వేద్యంగా మార్చింది. ఎయిర్ ఫోర్స్ దాడులు చేయడంతో పాటు శత్రువుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది. బిఎస్ఎఫ్ సహా మిగతా దళాలు అత్యుత్తమ సామర్థ్యాలను చూపించాయి. ఇంటిగ్రేటెడ్ ఎయిర్, ల్యాండ్ కాంబల్ వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయి. ఇది కదా ఐకమత్యం అంటే. ఇదే భారత దళాల సామర్థ్యానికి గుర్తింపుగా మారింది అని పేర్కొన్నారు. అయితే నరేంద్ర మోడీ ఇలా అదంపూర్ ను సందర్శించడం పాకిస్తాన్ అబద్ధాలకు చెక్ పెట్టేందుకే అని అనిపిస్తుంది. ఎందుకంటే అదంపూర్ ఎయిర్ బేస్ ను తాము ధ్వంసం చేశామని, ఇక్కడి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను తాము పేల్చేశామని కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్ ప్రగల్భాలు పలికింది. ఇప్పుడు అదే ఎయిర్ బేస్ కు వెళ్లిన నరేంద్ర మోడీ S-400 వ్యవస్థ, అలాగే MiG-29 విమానం ముందు నిలబడి ప్రసంగించారు. దీంతో పాకిస్తాన్ ఆర్మీ చెప్పింది అబద్ధాలని ప్రపంచానికి తెలియవచ్చింది. ఇది పాకిస్తాన్ ను ఇబ్బంది పెట్టడమే కాదు, చైనా J-10 యుద్ధ విమాన తయారీదారులను దెబ్బకొట్టింది. పాకిస్తాన్ J-10 యుద్ధ విమానాలను ఆ విమానాలతోనే భారత్ లోని పలు మిలిటరీ వ్యవస్థలను కూల్చేసినట్లు దాయాది దేశం విస్తృత ప్రచారం అయితే చేసుకుంది. తీరా చూస్తే పాక్ చేసిన వాదానికి భిన్నంగా అదంపూర్ ఎయిర్ బేస్ సురక్షితంగా ఉన్నది. ఇది చైనా యుద్ధ విమానాల సామర్థ్యాలపైన అనుమానాలను లేవనెత్తింది.